ఎవరు నువ్వు ఎలా ఉన్నావు? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 25 ఆఫ్ 75 హార్ట్ ఛాలెంజ్. టైం వచ్చి 9 వస్తుంది. మామూలుగా అయితే 7:30, 8 ఆ టైంకి లెగుస్తా. బట్ బాడీ బాగా సోర్ ఉండడం వల్ల నిన్న లెగ్ డే అవ్వడంతో సో ఇంకొంచెం 1 అవర్ ఎక్స్ట్రా రెస్ట్ ఇచ్చాను. సో అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే డే 25 అంటే ఈ 25 డేస్ ఆఫ్ 75 హార్ట్ ఛాలెంజ్ ఎలా ఉందో అనేది మీతో షేర్ చేసుకున్నాను. అంటే 1/3 ఆఫ్ ద ఛాలెంజ్ అయిపోయింది. అంతా బాగానే జరుగుతుంది. లైక్ ఎక్కడ చీట్ చేయలేదు, గేమీలో చీట్ చేయలేదు, బుక్ చదవడంలో కానీ ఎక్కడ చీట్ చేయలేదు. అంతా బాగానే ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో చూద్దాం ఎలా వస్తుందో, నాకు డౌటే. సో అది గైస్. సో ఇది నా బాడీ కండిషన్. మరి 9కి ఎండ గొప్ప పగబడేస్తుంది గైస్. సో మనం ఏదైనా ఉంటే కిందకెళ్ళి మాట్లాడుకుందాం. సో డైలీ రొటీన్ కంప్లీట్ అవ్వగానే హాఫ్ లీటర్ వాటర్ తాగుతుంది. ఇదేంటో అనుకుంటున్నానేమో, సబ్జల్ గైస్. బాడీలో హీట్ ఎక్కువ అయిపోతుందని చెప్పి డైలీ వాటర్లో ఇది కలుపుకొని తాగేస్తాం. నీలో అంత వేడుందా? సో ఇదైతే మన ప్రీ-వర్కౌట్ మీల్ గైస్. ప్రీ-వర్కౌట్ మీల్లో 1 బ్లాక్ కాఫీ అండ్ ఓట్ మీల్. ఓట్ మీల్లో 75 grams ఓట్స్, 160 ml మిల్క్, 1 scoop వే అండ్ ఏదైనా ఫ్రూట్ అవైలబిలిటీ బట్టి ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం. సో ఇది కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోతాం. ప్రీ-వర్కౌట్ మీల్ అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇక మనం జిమ్కి స్టార్ట్ అవుతాం. టైం వచ్చి 10:30 అవుతుంది. సో మనం జిమ్లో కలుపుతాం. సో జిమ్కి అయితే వచ్చేసాం గైస్. సో వర్కౌట్ స్టార్ట్ చేయాలి. చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి జిమ్లో మాట్లాడతానో లేదో డౌట్. ఒకవేళ ఎవరు లేకుండా ఖాళీగా ఉంటే మాట్లాడతాను. సో ఉంటా గైస్. Get on my head. 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 Get on my head.
Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. Get on my head. సో 75 డేస్ హార్డ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఈ 25 డేస్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతానని చెప్పాను కదా. బాగానే ఉంది. లైక్ నాకు డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి వీక్లీ 6 times జిమ్కి వెళ్తా, వర్కౌట్ చేస్తాను. సో లాస్ట్ 2.5 years నుంచి అదే ప్రాసెస్. ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక్కరోజు కూడా లెస్ కాకుండా డైలీ వర్కౌట్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్. లైక్ బాడీకి రెస్ట్ దొరకట్లేదు, రికవర్ అవ్వడానికి టైం ఉండట్లేదు. సో ఒక్కటే తప్ప అంతకు మించి ఏం లేదు. అండ్ లాస్ట్ 25 days నుంచి నో షుగర్ ఛాలెంజ్ కూడా తీసుకున్నాను కదా. సో అది కూడా పర్లేదు, బాగానే వెళ్తుంది. బట్ అప్పుడప్పుడు షుగర్ క్రేవింగ్స్, స్వీట్స్ తినాలి. సో ఆ క్రేవింగ్స్ వస్తున్నాయి. బట్ అవి స్లోలీ ఏదో ఒక ఫ్రూట్ మీదకి డైవర్ట్ చేస్తున్నాను. బాగానే ఉంది. లైక్ ఇదిగా ఏంటంటే బట్ అదే రెస్ట్, ప్రాపర్ రెస్ట్ అనేది ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. బట్ బాడీ కండిషన్ అయితే ఇంతకు ముందు మీద ఇంకా ఇప్పుడు బాగుంది. మజిల్ పెరిగింది, ఫ్యాట్ పర్సంటేజ్ అనేది తగ్గింది. సో అండ్ నాకు ఇంతకుముందు బుక్ చదవడం అనేది అలవాటే లేదు. బట్ ఇప్పుడు ఈ హార్ట్ ఛాలెంజ్ వల్ల బుక్ ఒకటి చదువుతున్నాను. సో దానివల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అండ్ బ్రెయిన్ అనేది చాలా కామ్గా, పీస్ఫుల్గా, ఇంకా లైక్ ఇంతకు ముందు మీద ఇప్పుడు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా, మెంటల్లీ కూడా చాలా ఫిట్గా అనిపిస్తుంది. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అంటే ఇదంతా కెమెరా ముందు ఎలా చెప్పాలో ఏంటో నాకు తెలియట్లేదు. బికాస్ నాకు కొత్తే ఇదంతా. ఇప్పుడు కెమెరా ముందు ఫోటో తీయడానికి సిగ్గుపడేవాడిని, భయపడేవాడిని. బట్ ఇది ఏదైతే స్టార్ట్ చేశానో దీనివల్ల నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మొత్తం మొత్తం చేస్తున్నాను. మరీ ల్యాగ్ అనిపించిన మధ్య మధ్యలో ఎక్కువ గ్యాప్స్ తీసుకున్నా తిట్టుకోకండి. కొంచెం కొత్త కాబట్టి ఇదంతా స్లోగా అలవాటు చేసుకుంటా. సో అదిగా ఇంకా ఉంది షేర్ చేసుకోవడానికి. బట్ ఇప్పటికైతే ఇంటికి వెళ్తాను. బికాస్ చాలా లేట్ అయిపోయింది, 2 అయిపోయింది. వెళ్ళి లంచ్ ఒకటి చేసుకోవాలి. సో అది చేసి తినేసి మీతో మళ్ళీ మాట్లాడతాను. ఎండ మామూలుగా లేదు గాయస్, పేకడేస్తుంది, రాలిపోయేలా ఉన్నాం. సూర్యాబ్రోకి మా విజయవాడ జనాలంటే మరీ ప్రేమ ఎక్కువలా ఉంది. ఇంత ఎండలో కూడా ఈ జనాలందరూ తిరుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. సో పోస్ట్ వర్కౌట్ మీల్లో 200 grams రైస్, 200 grams చికెన్ అండ్ సాంబార్. ఇది మన పోస్ట్ వర్కౌట్ మీల్ అన్నమాట. సో ఇది కంప్లీట్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కేఫ్కి వెళ్తాను. సో మనం కేఫ్లో మాట్లాడుకుందాం. సో ఐ గైస్ వాకింగ్ స్టార్ట్ చేశా. ఈడేంటి మధ్యాహ్నం లంచ్ తర్వాత వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చాడు అని చెప్పి అనుకోకండి. చెప్పా కదా ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని కాసేపు వీడియో ఎడిటింగ్ ఉంటుంది చేసుకున్నా. అది అయ్యాక రెడీ అయ్యి కేఫ్కి వెళ్ళి అక్కడ వర్క్స్ అయ్యి కంప్లీట్ చేసుకొని అండ్ బుక్ చదివేది ఉంటుంది కాబట్టి బుక్ చదివి సో ఫ్రెండ్స్ వస్తే కాసేపు వాళ్ళతో మాట్లాడి ఇంక ఇంటికి రిటర్న్ వచ్చి మొత్తం డిన్నర్ అది ప్రిపేర్ చేసుకున్నా. నేను డైలీ డిన్నర్ చేసే ముందే వాకింగ్ కంప్లీట్ చేసుకుంటా, అది అలవాటు. సో అలా వాకింగ్కి వచ్చా. సో ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దామని చెప్పి. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కదా. 75 days ఎక్స్పీరియన్స్, చాలా కొత్త అలవాట్లు అయినాయి. అంటే ఇన్ని డేస్ నేను ఒక బాక్స్లో ఉండేవాడిని, లైక్ పెద్దగా ఎక్స్పోజ్ అయ్యేవాడిని కాదు. అంటే ఇలా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, సో ఇవన్నీ భయం అన్నమాట. బికాజ్ ఆఫ్ ఈ 25 హార్ట్ ఛాలెంజ్ వల్ల ఇదంతా బ్రేక్ చేయగలిగాను. ఏదో కొద్దిగా ట్రై చేస్తున్నాను కొత్త విషయాలు. సో ట్రై అయితే చేస్తున్నాను, బట్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, ఆర్ లైక్
ఎవరో వస్తున్నారు, నాకు భయం వేస్తుంది. సో అంతే గైస్, ఉంటా. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ మీకు నచ్చని విషయాలు, ఆర్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ఏమైనా ఉంటాయి, అది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇదే ఫస్ట్ కదా, చాలానే తప్పులు ఉన్నాయి. సో మీకేమైనా అనిపిస్తే పర్టికులర్గా అవి కామెంట్ చేయండి. బట్ ఆర్ మంచిగానే అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. బట్ ఏదైనా సరే కామెంట్ చేయండి. సో అండ్ మీరు కూడా ఈ 75 హార్ట్ స్టార్ట్ చేస్తానంటే 75 కూడా అవసరం లేదు గైస్, ఒక 45 days హార్ట్ ఛాలెంజ్ తీసుకోండి, పర్లేదు. లైక్ అది చేయండి, అంటే ఏమీ చేయకపోవడం కన్నా ఏదో ఒకటి చేయడం బెటరే కదా. సో అంతే గైస్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా గైస్, బాయ్.